హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కాకరకాయ పొడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కాకరకాయ పొడిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కాకరకాయ పొడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో కాకరకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు మాడిపోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ పొడిలో కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది, చేదు కూడా ఎక్కువగా అనిపించదు. కరివేపాకు కూడా ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలలో 2 టీ స్పూన్ల కారం, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ కాకరకాయ పొడిలో కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా పొడిని వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న కారం, అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి మాత్రమే తిప్పుకోవాలి. మీరు కావాలనుకుంటే చేతితో కూడా వీటిని నలుపుకొని వేసుకోవచ్చు. మిక్సీ వేసుకున్న కాకరకాయ పొడిని పల్లీల పొడిలో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. కరివేపాకు అంతా కూడా పొడిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ కాకరకాయ పొడి మనకు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా కాకరకాయ పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పొడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.